హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే తిప్పుడు ముగ్గండి. చాలా చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ ముగ్గు వచ్చేసి 14 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చే వరకు ఎదురు చుక్క. చాలా ఈజీగా వేసుకునే తిప్పుడు ముగ్గు. ఈ ముగ్గు ఎలా వేస్తున్నానో మీరు వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చుక్కలు మొత్తం పెట్టిన తర్వాత ఇప్పుడైతే నేను ముగ్గు స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి. అప్పుడే మనకి ముగ్గు ఎలా వేస్తున్నామో ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే ఇలాగే ఇట్లా రెండు వైపులా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి. మొత్తం ముగ్గు అయితే ఇలానే గీసుకుంటూ రావాలి. అంటే నాలుగు వైపులా అంటే రెండు వైపులా ఇలా ఉంటుంది. ఇప్పుడు వేసేది ఒక చుక్క ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఒక్క చుక్కకి నేను ఇటు చివర చుక్క మిగిలింది కదా, అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని కలుపుతాను చూడండి. అదేవిధంగా ఇట్లా రెండు వైపులా ఈ ఎదురెదురు ఇలా మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎదురు ఒక తిరుగా, ఈ ఎదురు ఒక తిరుగా వేసుకోవాలి. ఇట్లా ఒక్కటే చుక్క మార్చుకోవడము అంతే. మిగతా ముగ్గు అయితే మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నాలుగు వైపులా ఒకే విధంగా వేసుకోవాలి. ఈ ఒక్క చుక్క మార్పిడి అయితే ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్ మనము. అంతే, ఇంకేం లేదు అందులో. తిప్పుడు ముగ్గులలో ఇదొక తిప్పుడు ముగ్గు. చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలాంటి తిప్పుడు ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. 7 చుక్కల దగ్గర నుంచి మొదలు పెడితే 21 చుక్క వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీగా చాలా అందంగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే గీస్తున్నానో. మీరు కూడా ఈ ముగ్గు మొత్తం చివరి వరకు కంటిన్యూగా చూసి నేర్చుకొని మీరు కూడా ఇలా ఈ ముగ్గునైతే వాకిట్లో వేయండి ఫ్రెండ్స్. అంత సింపుల్గా అయితే నేను వేస్తున్నాను. మీరు కూడా అదే సింపుల్గా వేసుకోవాలి. వాకిట్లో అయితే చూడముచ్చటగా చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఎన్ని రకాల ముగ్గులు వేసినా చుక్కల ముగ్గులే కానీ చుక్కలు లేకుండా డిజైన్సే కానీ వేస్తున్నప్పుడు అంతగా అనిపించవు. కానీ ఎలాంటి తిప్పుడు ముగ్గులు వాకిట్లో వేస్తామంటే వేసుకుంటే మట్టుకు చూడడానికి ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అయితే 4 వైపులా గీసుకున్నాం కదా. ఒక దిక్కు ఒక తీరుగా, ఒక దిక్కు ఒక చుక్క తేడాతో గీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 5 చుక్కలకి కలుపుకొని డబ్బాలాగైతే 4 వైపులా ఇది కూడా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఈ చుక్కలనైతే ఎలా కలుపుకుంటూ ఎలా తిప్పుతున్నానో చూడండి. మధ్యలో ఇలా గీసుకోవడం వల్ల ముగ్గు అయితే మొత్తం మీద అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత ఈజీగా సింపుల్గా అయితే నేను గీస్తున్నాను చూడండి. ఈ 2 డబ్బాలకి కలుపుకొని ఇట్లా సేమ్ ఇదే విధంగా ఎదురు ఇంకా ఉన్నాయి కదా 2 డబ్బాలు. సేమ్ ఆ 2 డబ్బాలలో కూడా ఇదే విధంగా ముగ్గు అయితే గీసుకోవాలి.
ఇలా గీసుకోవడం వల్ల మనకి ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ ముగ్గు మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, మనకి చూడడానికి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.